నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 7 కొండలను ఆనుకుని వ్యాపార కార్యకలాపాలకు చోటు లేదు. శ్రీవారి ఆస్తులన్నీ కాపాడుతామన్న సీఎం చంద్రబాబు. ఐపీఎల్ మ్యాచ్లకు సిద్ధమైన విశాఖ స్టేడియం కొత్త హంగులతో తీర్చిదిద్దిన మైదానం. బాపట్ల జిల్లా గోపాలపురం వద్ద పాఠశాల బస్సును ఢీకొట్టిన లారీ. విద్యార్థులకు స్వల్ప గాయాలు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై బదిలీ వేటు. సీజీఐ సారథ్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం. లండన్ హిత్రో ఎయిర్పోర్టు సమీపంలో అగ్ని ప్రమాదం. భద్రత దృష్ట్యా తాత్కాలికంగా మూసివేత. ఏడు కొండలను ఆనుకుని ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలకు తావులేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. వైసీపీ హయాంలో హోటళ్లకు ఇచ్చిన అనుమతులు రద్దు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రులు ముందుకొస్తే అన్ని రాష్ట్రాల్లో వెంకన్న ఆలయాలు నిర్మిస్తామని ప్రకటించారు. శ్రీవారి ఆలయాల నిర్మాణాలకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. ప్రభుత్వాన్ని చూశాను. 7 కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు, పేరు మార్చారు. అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం. ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు, ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. వెంకట్ 7 కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ గానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీల్లేదు. ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు. వాళ్ళు ఒక స్టేజ్ లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకొచ్చారు. అయినా కూడా నేను చెప్పింది ఈ ప్రిమిసెస్ లో మాత్రం ఎవ్వరూ ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీల్లేదు. అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. రోడ్డు ఆ పక్క ఇస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ ఇవ్వం. వీఆర్ వెరీ క్లియర్. అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ సార్ట్అవుట్ చేస్తారు. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్ గానే ఉండాలి. ఎవరైనా క్రిస్టియన్స్ గానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం. క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ గానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పనిచేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పనిచేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడతాం. ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్, మేనేజ్మెంట్, ఎవ్రీబడి. వీలైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకెళ్ళండి. వీలు కాకపోతే మీరు మీ పని చేయండి. కానీ అపచారం జరిగే పరిస్థితి గాని, అపవిత్రం చేసే పరిస్థితి గాని, మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం గాని ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను. దేవస్థానంలో కూడా అప్పుడప్పుడు కొంతమంది విపరీతమైన శక్తులు కొంతమంది వచ్చి విపరీతమైన బుద్ధి ప్రవర్తిస్తున్నారు. అవి కూడా కంట్రోల్ చేయాలి. దట్ ఈస్ ది లాస్ట్ డే అనే మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. విల్ కంట్రోల్ ఎవ్రీథింగ్. మానవ సేవ కోసం 2 కార్యక్రమాలు చేశాం. అన్నదానం, అది అయిన తర్వాత ప్రాణదానం. 3వది మాధవ సేవ కోసం ఈరోజు ఆలయ నిర్మాణాలకి ఫండ్ కూడా మేము చేస్తాం. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాలకి ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తాం, ఫండ్ క్రియేట్ చేస్తాం. ఎవరన్నా ఇవ్వాలనుకుంటే నేరుగా ఇవ్వచ్చు. శ్రీవారి నుంచి వచ్చిన డబ్బులు కూడా ఆ ట్రస్ట్ లో పెట్టి పగడ్బందీగా మొత్తం టెంపుల్స్ నిర్మాణానికి, ఆ టెంపుల్ మేనేజ్మెంట్ కి ఖర్చు పెడతాం. మనవడ దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం తిరుమలేశుణ్ణి దర్శించుకుంది. తిరుమలలో ఒక రోజు అన్నదానానికి అయ్యే ఖర్చు 44 లక్షల రూపాయలను విరాళంగా అందించి స్వయంగా భక్తులకు వడ్డించారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు నాడు తిరుమల శ్రీవారి సేవలో తరించే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ఈ ఏడాది అదే ఆనవాయితీ కొనసాగించింది. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద వారికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన చంద్రబాబు కుటుంబ సభ్యులు ధ్వజస్తంభానికి మొక్కారు.
ఆ తర్వాత ఆలయం లోపలికి వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చంద్రబాబు కుటుంబానికి అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహూకరించారు. స్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభామానం కృతే ధసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన చంద్రబాబు కుటుంబం నేరుగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రానికి వెళ్లింది. దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి అయ్యే ఖర్చును సీఎం కుటుంబం ముందే చెల్లించింది. చంద్రబాబు కుటుంబ సభ్యులు భక్తులకు స్వయంగా ప్రసాదాలు వడ్డించారు. దేవాంశ్ కూడా ఉత్సాహంగా ప్రసాదాలు వడ్డించాడు. నమో
అనంతరం చంద్రబాబు కుటుంబం కూడా అక్కడే అన్న ప్రసాదాలు స్వీకరించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఉమ్మడి కర్నూలు జిల్లాలో 8,500 పంట కుంటలు తవ్వనున్నారు. ఓర్వకల్లు మండలం పూడిచెర్ల వద్ద నీటి కుంటకు పవన్ భూమి పూజ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. పవన్ పర్యటన ఏర్పాట్లను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం విజయగోపాలపురం సమీపంలో కూలీల ఆటో బోల్తా పడి మహిళ మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముందు వెళుతున్న ఆటోను అధిగమించకపోయి ఆటో బోల్తా పడినట్టు బాధితులు చెప్పారు. కూలి పనికి వెళ్తున్నప్పుడు కనిగిరి నుండి తలకొండపాడు వెళ్తున్న మధ్యలో గోపాలపురం దగ్గర ముందు వాహనం అటు ఇటు తిప్పుతుండడం వల్ల వెనకొస్తున్న నా వాహనం అదుపు తప్పి తిరగబడడం జరిగింది. మొత్తం వాహనంలో 4 ఉన్నాము. ఇద్దరికి గాయాలు జరిగినాయి. ఒక మనిషి స్పాట్లోనే చనిపోవడం జరిగింది. వెంటనే అంబులెన్స్కి మరియు పోలీస్ శాఖకి ఫిర్యాదు చేయడం జరిగింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి మహిళ దారుణ హత్యకు గురైంది. మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్న సీతారత్నంను అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న సూపర్వైజర్ శ్రీనివాసరావు హత్య చేసినట్టుగా గుర్తించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బుల విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగిన పెనుగులాటలో సీతారత్నం తల బలంగా గోడకు తగిలి మృతి చెందినట్టు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్లు సమీపంలోని వ్యవసాయ పొలాల్లో విద్యుత్ తీగలు వేలాడుతూ ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి చెందిన తిమ్మయ్య, భీమలింగ, ఆంజనేయులు పొలాల మీదుగా గతంలో విద్యుత్ అధికారులు లైన్లు లాగారు. కొన్నేళ్లుగా తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. దీంతో పొలంలో సేద్యం చేయాలంటే తీగలు తగులుతాయనే భయంతో కూలీలు రావడం లేదని రైతులు వాపోతున్నారు. విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. చెప్పినాం, హెల్పర్కి చెప్పినాం, ఎవరికి చెప్పినా కూడా అది మీరే సొంతం ఖర్చు పెట్టి వేసుకునేటటువంటి వేసుకోండి, లేకపోతే మాకు వచ్చింది సంబంధం లేదు అని అంటున్నారు సార్ వాళ్ళు. నాకేం పట్టింది సార్, నేను 2 ఎకరాలు బీదోడు. నేను ఇప్పుడు ఎట్లా వైర్లు కాదు పోళ్ళు పెరిగి వేస్తామంటున్నారు కాబట్టి కొంత మేరలో వేసుకోండి ఇప్పుడన్నా అని మేము అబ్జెక్షన్ చేస్తాం. ముందు జరిగినాయి 2 మేకలు తెచ్చిపోయినాయి. ఒక ఆయమ్మకి ఆడ మనిషికి షాక్ కొట్టింది. ఇంకా ఓప్రతం వేసినాక సంవత్సరానికే ఆయమ్మ కొన్నాళ్ళు ఉండి చచ్చిపోయా. ఒక పిల్లోనికి 7 పోయినాయి. ఆ పిల్లోడు ఉన్నాడు ఇప్పటికీ. బాపట్ల జిల్లా అద్దంకి మండలం గోపాలపురం వద్ద ప్రైవేట్ పాఠశాల బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. అద్దంకికి చెందిన ప్రైవేట్ స్కూల్ బస్ గ్రామాల్లోని విద్యార్థులను ఎక్కించుకుని బయలుదేరే క్రమంలో చెన్నై వైపు వెళుతున్న లారీ వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. బస్సు వెనక భాగం అద్దం ధ్వంసం కావడంతో లోపలున్న విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాతులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామాతో కొత్త మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాత్కాలిక మేయర్గా షేక్ సజీలను ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈమె డిప్యూటీ మేయర్గా ఉన్నారు. 2021 ఎన్నికల్లో సజీల వైసీపీ తరఫున కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. గత సార్వత్రిక ఎన్నికలకు 2 నెలల ముందు టీడీపీలో చేరి గుంటూరు తూర్పులో కూటమి విజయానికి ఆమె కృషి చేశారు. కావటి మనోహర్ రాజీనామా ఆమోదానికి తాత్కాలిక మేయర్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి. ఈ నెల 25న ఆ సమావేశం నిర్వహించి
నుంచి కావటి రాజీనామాను కౌన్సిల్ ఆమోదించనుంది. ఆ విషయాన్ని కమిషనర్ ప్రభుత్వానికి రాతపూర్వకంగా తెలియజేస్తారు. మేయర్ పదవికి ఎన్నిక నిర్వహణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు మరోసారి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి కొత్త మేయర్ను ఎన్నుకుంటారు. కొత్త మేయర్ ఎవరనే విషయంపై టీడీపీలో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న కోవెలమూడి రవీంద్ర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గుంటూరు మార్కెట్ యార్డ్లో అవకతవకలకు పాల్పడితే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత హెచ్చరించారు. సీఎం ఆదేశాల మేరకు మిర్చి యార్డును సందర్శించిన ఆమె క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. మిర్చి యార్డు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. లేకుండా ఎవరైతే కమిషన్ ఏజెంట్స్ కొంతమంది వ్యాపారం నిర్వహిస్తున్నారు, లేదా వ్యాపారం చేసి కూడా చేయనట్టుగా చూపిస్తున్నారు, లేదా గత 3 నెలలుగా మేము అడుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే వాళ్ళు ప్రొడ్యూస్ చేయకుండా ఉన్నారో వారందరి మీద కూడా తక్షణం చర్య తీసుకోవడానికి ఈరోజు మళ్ళీ ఒకసారి వారిని అందరినీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఇక్కడ ఒకే కుటుంబంలో మల్టిపుల్ లైసెన్సులు కలిగి వ్యాపారం అనేది మరి చట్టబద్ధంగా చేయకుండా ఐటీ అనేది ఎగ్గొట్టే ధోరణితో కొంత మరి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి కమిషన్ ఏజెంట్స్ మీద కూడాను దృష్టి సారించడం జరిగింది. 134 మందిని తేల్చడం జరిగింది. దాంతో పాటుగా ఇంకా 27 మంది కూడా మనకు లిస్టులో ఉన్నారు. కంపల్సరీ వీరి మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా జాబితా రూపొందించడం జరుగుతోంది. మిర్చియార్డ్లో జరుగుతున్నటువంటి జీరో వ్యాపారం కానీ, కటింగ్ వ్యాపారం కానీ, మచ్చుకాయలు ఇవన్నిటినీ కూడా ఇమ్మీడియట్గా నిరోధించడానికి గాను మనం సిబ్బంది సహకారంతో మరింత ప్రక్షాళన చేసేదిగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా సారథ్యంలోని కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14న జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆయన వేరే ప్రాంతంలో ఉండటంతో కుటుంబ సభ్యులు పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మంటలు ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి ఓ గదిలో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి. వారిచ్చిన సమాచారం మేరకు ఉన్నతాధికారులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో దొరికిన డబ్బు లెక్కల్లో చూపలేదని గుర్తించారు. ఈ విషయం ఉన్నతాధికారుల ద్వారా తెలుసుకున్న సీజీఐ కన్నా వెంటనే కొలీజియం సమావేశం ఏర్పాటు చేసి జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో వర్మ అక్కడే పనిచేసి 2021లో ఢిల్లీకి వచ్చారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్టుల్లో ఒకటైన లండన్ హీత్రో ఎయిర్పోర్టును ఇవాల్టి వరకు మూసేశారు. సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్లో ఓ ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. లండన్ ఎయిర్పోర్టుతో పాటు వేలాది గృహాలు, దుకాణ సముదాయాలు అంధకారంలో చిక్కుకున్నాయి. అగ్ని ప్రమాదం కారణంగా ఘటనా స్థలానికి సమీపంలో ఉండే 150 మందిని ఖాళీ చేయించారు. ప్రయాణికులతో పాటు ఉద్యోగుల భద్రత దృష్ట్యా ఇవాల్టి వరకు ఎయిర్పోర్టును మూసివేయక తప్పడం లేదని ఎయిర్పోర్టు వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. విద్యుత్ సరఫరా పునరుద్దరణ తర్వాత మరింత సమాచారం ఇవ్వనున్నట్టు పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకు ప్రకటించిన విధంగానే విద్యాశాఖను మూసివేశారు. వైట్ హౌస్లో పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ఆ తర్వాత విద్యాశాఖ మూసివేతకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. విద్యాశాఖ ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని, ఆ శాఖ అధికారాలను రాష్ట్రాలకు తిరిగి ఇస్తామని ట్రంప్ తెలిపారు. అయితే విద్యార్థుల ఫీజు రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ సర్కార్ చర్యను డెమోక్రాట్లు తీవ్రంగా విమర్శించారు. ఇది అత్యంత వినాశకర చర్యల్లో ఒకటని మండిపడ్డారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టే నాటికి అమెరికా విద్యాశాఖలో 4100 మంది ఉద్యోగులు ఉండగా వారిలో 600 మంది స్వచ్ఛందంగా పదవీ విరమణకు ముందుకొచ్చారు. ప్రముఖ భారత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఓ పెయింటింగ్ అరుదైన రికార్డు సృష్టించింది. ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీ అమెరికాలోని న్యూయార్క్లో తాజాగా నిర్వహించిన వేలంలో హుస్సేన్ గీసిన అన్టైటిల్డ్ గ్రామ్ యాత్ర కళాఖండానికి $13.8 మిలియన్ దక్కాయి. భారత కరెన్సీలో 118 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ మేరకు వేలం సంస్థ క్రిస్టీ ఎక్స్ మాధ్యమంలో ఈ విషయాన్ని పోస్టు చేసింది. ఆధునిక భారత చరిత్రలో అత్యంత ఖరీదైన కళాకృతిగా హుస్సేన్ పెయింటింగ్ రికార్డు సృష్టించింది. ప్రముఖ ఆర్టిస్ట్ అమృతా షెర్గిల్ 1937లో గీసిన ది స్టోరీ టెల్లర్ పెయింటింగ్ ను 2023లో వేలం వేయగా 61.8 కోట్ల రూపాయలు ధర పలికింది. అత్యంత ఖరీదైన భారతీయ కళాకృతిగా ఇప్పటివరకు ఇదే కొనసాగగా తాజాగా ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ దీనికంటే రెట్టింపు ధర దక్కింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్యకు సంబంధించిన కీలకమైన ఫైల్స్ ను ట్రంప్ సర్కార్ బహిర్గతం చేసిన క్రమంలో అగ్రరాజ్యం నిఘా విభాగం సీఐఏకి సంబంధించిన కీలక ఆధారాలు బయటపడ్డాయి. సీఐఏ ఒకప్పుడు భారత్లో రహస్యంగా స్థావరాలను నిర్వహించినట్టు అందులో ఉంది. న్యూఢిల్లీ, కోల్కతాల్లో సీఐఏ రహస్య ఆపరేషన్లు నిర్వహించిందని రష్యాకు చెందిన ఆర్టీ మీడియా హౌస్ ఆ వివరాలను వెల్లడించే పత్రాన్ని ఎక్స్లో పోస్ట్ చేసింది. సీఐఏ ఆపరేషన్లు నిర్వహించిన జాబితాలో దక్షిణాసియాలోని పలు దేశాలు కూడా ఉన్నట్టు పేర్కొంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్యకు సంబంధించిన దస్త్రాలు బహిర్గతం కాగా అమెరికా నిఘా సంస్థ సీఐఏకి సంబంధించి పలు కీలక ఆధారాలు బయటకొచ్చాయి. భారత్లో సీఐఏ రహస్యంగా స్థావరాలను నిర్వహించినట్టు అందులో ఉంది. రష్యాకు చెందిన ఆర్టీ మీడియా హౌస్ ఆ వివరాలను వెల్లడించే పత్రాన్ని ఎక్స్లో పోస్ట్ చేసింది. ప్రచ్ఛన్న యుద్దం సమయంలో సీఐఏ తన కార్యకలాపాలను నిర్వహించిందని తెలిపింది. ఆ జాబితాలో మీ దేశంలోని నగరాలు కూడా ఉన్నాయో లేదో చూసుకోండని వ్యంగ్యంగా పేర్కొంది. భారత్లోని న్యూఢిల్లీ, కోల్కతాల్లో అమెరికా నిఘా సంస్థకు 2 స్థావరాలు ఉండేవని కెన్నడీ ఫైల్స్ లో ఉంది. వీటిని బ్లాక్ సైట్స్ గా అభివర్ణించేవారని సమాచారం. అనుమానాస్పద వ్యక్తులను బంధించడం సహా పలు రకాల రహస్య ఆపరేషన్లకు వీటిని వినియోగించేవారని తెలుస్తోంది. గతంలో కూడా సీఐఏకు సంబంధించి భారత్లో కార్యకలాపాలు జరిగినట్టు కథనాలు వెలువడ్డాయి. 2013లో బహిర్గతం చేసిన అధికారిక పత్రాలను ఉటంకిస్తూ ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐ ఓ కథనం ప్రచురించింది. గతంలో భారత ప్రభుత్వమే ఒడిశాలోని చార్బాటియా ఎయిర్ బేస్ ను వాడుకునేందుకు అమెరికాకు అనుమతించిందన్నది అందులోని సారాంశం. 1962లో చైనా భూభాగంపై నిఘా కోసం సీఐఏకు చెందిన U-2 విమానం రీఫ్యూయలింగ్ కోసం దీనిని వాడారని పేర్కొంది. అమెరికా నిఘా సంస్థ సీఐఏ జాబితాలో కేవలం భారత్లోని ప్రదేశాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గతంలో స్థావరాలున్న నగరాల పేర్లున్నాయి. వీటిల్లో పాకిస్తాన్కు చెందిన రావల్పిండి, శ్రీలంకలోని కొలంబో, ఇరాన్లోని టెహ్రాన్, దక్షిణ కొరియాలోని సియోల్, జపాన్లోని టోక్యో వంటి నగరాల పేర్లున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ జాన్ ఎఫ్ కెన్నడీ హత్య దర్యాప్తు ఫైల్స్ ను విడుదల చేశారు. దీనిలో సీఐఏ పాత్రపై పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. మొత్తం 63,000 పేజీలు, 2,200 ఫైల్స్ రూపంలో ఇవి ఉన్నాయి.